సాయంకాలం అండి 2 పాఠాలు. ఎవరు లేరు కాబట్టి నేనే చెప్తాను. సాయంకాలం ఒకటి చెప్తాను, కృష్ణ ఒకటి చెప్తాడంటండి. ఒకటి మూత కావాలి. ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు సాయంకాలం చెప్పి హరిబాబు చెప్పు. మన చర్చిలో ఎక్కువగా సాతాను గురించి ఎందుకు మాట్లాడుకోమంటారు? అసలు ఎవరు చెప్పట్లా. సాతాను గురించి మనం మర్చిపోయినట్టున్నాం. ఎందుకని మన చర్చిలో సాతాను గురించి అసలు చెప్పం పాఠాలు. ఏమన్నా ఐడియా ఉందా మీకు? కొన్ని 5-6 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు సాతాను గురించి పెద్దగా మాట్లాడము మనం. ఎందుకంటారు? మిగిలిన సంఘాల్లో సాతాను పేరు తలవకుండా పాఠం ఉండదు. ఏంటి తేడా అనేది మీకు సాయంకాలం అర్థమైందండి. చాలా అద్భుతమైన పాఠం. నోట్స్ తెచ్చుకోండి, చక్క 20 నిమిషాల్లో అయిపోతుంది. రెండోది ఏంటంటే, మీరు ఆశీర్వదించబడ్డారా, ఆశీర్వదించబడుతున్నారా, ఆశీర్వాదాలు పొందలేదా? చెప్పండి పోనీ. ఆశీర్వదించబడ్డారా, ఆశీర్వదించబడుతున్నారా, ఆశీర్వాదాన్ని పొందేసుకున్నారా? పొందేశారా, పొందుకున్నారా, పొందుకుంటున్నారా? అందుకని ఇవన్నీ క్రైస్తవ జీవితానికి అమూల్యమైన పాఠాలు. ఈ 2 పాఠాలు నేను సాయంకాలం మీకు అందిస్తాను. అందరూ కూడా మిస్ అవ్వకుండా రండి. నెక్స్ట్ సండే 5వ ఆదివారం అండి. టైం టేబుల్ నాదే, మీకు ఎవ్వరికి ఒక పాఠం కూడా ఇవ్వను. 6 పాఠాలు నాయే. 6 అద్భుతమైన పాఠాలు రెడీ చేసుకున్నాను. మీకు ఆదివారం అందించడం అనేది జరుగుతుంది. మీకు పై వచ్చే శనివారం ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్కి చక్కగా చదువుకోండి. పై వారంలో శనివారం ఎగ్జాము, ఆదివారం మామూలు క్లాస్ ఉంటుంది. సర్వేశ్వరరావు గారు, హరిబాబు, ప్రసాద్, కృష్ణ మనిషికి 15 నిమిషాలు చెప్పండి. 19వ వార్షికోత్సవం అండి. చర్చ ప్రారంభించి 19 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా. తర్వాత మీకు నెక్స్ట్ ఎగ్జామ్ ఆగస్టు 15 జరిగింది. మెటీరియల్ కూడా రెడీ చేశాను. మీకు ఎగ్జామ్ అయిన రోజే బుక్స్ అనేవి ఇచ్చేస్తాను. నాకు ఎప్పటి నుంచో చిన్న కోరిక, 25 సంవత్సరాల కోరిక. ప్రకటన గ్రంథాన్ని నేర్చుకోవాలి, సంఘానికి చెప్పాలనే కోరిక నాది. దేవుడు ఈ సంవత్సరం తీర్చాడు నాకు. క్రీస్తు నామములో దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొత్తం 50 భాగాలు రెడీ చేశాను. ప్రకటన గ్రంథం చాలా కష్టమైన పుస్తకం, మీ అందరికీ తెలుసు. దాన్ని కూడా చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. చక్కగా నోట్స్ కూడా రాసుకుందరు. కానీ మీకు ఎప్పుడు చెప్తానంటే, ఆగస్టు 30వ తారీఖు మళ్ళీ 5 ఆదివారాలు వచ్చినాయి. ఆగస్టు 15 మీకు ఎగ్జామ్ అయిపోద్ది. ఆగస్టు 30 5 ఆదివారాలు వచ్చినాయి. ఆ రోజు 6 భాగాలు, కుదిరితే 23వ ఆదివారం ఉంది కాబట్టి 4 భాగాలు, మొత్తం 10 భాగాలు అప్పుడు అందించడం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అందుకని ముందే మీకు తెలియజేస్తున్నాను. మనకి జూన్ 8 19వ వార్షికోత్సవం, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. మీకు ఆల్బమ్ కూడా రిలీజ్ అయిపోయింది. వీడియో ఆడియో కూడా రిలీజ్ అయిపోయింది. 7 పాటల ఆల్బమ్. మీకు సాంగ్ బుక్ ఇస్తాను. అబ్రహాము సంబంధించి మూవీ కూడా మీ అందరికి టీవీలో చూపించడం జరిగింది. పిల్లలకైతే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు కూడా ఇవ్వటం కూడా జరిగింది. నెక్స్ట్ జూన్ నుంచి మీకు కోటేశ్వరి అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి ఆదికాండం 11 నుంచి స్టార్ట్ అయ్యింది. మీకు వరుసనే ఆదికాండం అంతా కూడా ఈ 6 నెలల్లో చేయటం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఎన్ని రోజులు ఉందండి ఎగ్జామ్కి? 15 రోజులు ఉంది. ఆదాం ఫస్ట్ రావాలి ఈసారి. ఫస్ట్ మీకు 2 క్వశ్చన్లు ఇచ్చాను. 4 ఇచ్చానా? 4లో 2 ఇస్తాను. పేపర్ కూడా లీక్ అయిపోయిందండి. 99 మార్కులు లీక్ అయిపోయింది. ఆ 1 మార్క్ ఎవరికి వస్తే వాళ్ళే ఫస్ట్. నాకు తెలిసి ఈసారి ఫస్ట్ 2 వస్తారనుకుంటున్నాను. డబ్బులు కూడా రెడీగానే చేసి ఉంచాను. 2 10 మార్కులు, 20 మార్కుల ప్రశ్నలు 2 ఎన్నైనా అక్కడికి 40. తర్వాత 4 మార్కుల క్వశ్చన్లు 5 ఇస్తాను. అవి కూడా క్వశ్చన్లు ఇచ్చేసాను. 20 మార్కులు అక్కడికి ఎన్నైనా 60. 30 మార్కులు ఏమో కీర్తనలు 90. 1వ తిమోతి 2వ తిమోతి పత్రిక 10 మార్కులు. మొత్తం ఎంత అయినాయి? 100. మీ డౌట్ ఏంటంటే, ఏమంటే క్యాలెండర్ ఇస్తారన్నారు కదా అని. అవును, కీర్తనలకు ఇచ్చే దాంట్లో 30 మార్కులు ఒక బిట్ క్యాలెండర్కి ఇస్తాను. ఒక బిట్
చిల్డ్రన్స్ బైబిల్కి సంబంధించి 1 తిమోతి 2 ఉన్నాయి కదా, దాంట్లో ఆ పావు మార్కులు 4 ఇస్తాను. ఇచ్చే క్వశ్చన్లు కూడా చెప్పేస్తున్నాను ముందే. అబ్రహాం గొప్ప లక్షణం, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడద్దు. ఇస్సాకు గొప్ప లక్షణం, యాకోబు గొప్ప లక్షణం, ఇంకోటి యోసేపు గొప్ప లక్షణం. అయిపోయిందండి, అంతే. చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ అదే మనం ఈ సంవత్సరం చెప్పిన పిల్లలకి ఏం చెప్పాలి. 16 వస్తున్నాయండి, పాఠాలు 16 వచ్చినా ఇవే దీని గురించే కదా. అందుకే మీ కీర్తనలు చాలా ఉందని ఇది కూడా లీక్ చేస్తాను మీకు. 4 క్వశ్చన్లు, 4 పావులు, 1 మార్కు, అయిపోయింది. మీరు చదువుకోవాల్సిన కీర్తనలు అండి. నాకు తెలిసి మన జీవితం సరిపోదండి. కీర్తనలో ఉన్న జ్ఞానాన్ని మనం నేర్చుకోవడానికి మన జీవితం సరిపోదు, అంత ఉంది. మీరు మచ్చుకు చదువుతూ ఉంటే భవిష్యత్తులో మీరు చదువుతున్నప్పుడు ఏదైనా పాఠం వింటున్నప్పుడు మీకు బాగా అర్థమవడం అనేది జరుగుతుంది. ఇంకేమైనా క్వశ్చన్లు ఏమైనా తెలియకపోతే ఈరోజు సాయంకాలం వస్తే కొంచెం పెద్దలు కూడా మీకు చెప్పేస్తాను. సాయంకాలం పాఠాలు మరొకసారి అపవాది గురించి, ఆశీర్వాదం గురించి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మన మధ్యలో హరిబాబు వచ్చి 2వ పాఠం చెప్తాడు, అందరూ శ్రద్ధగా